అమ్మ ఎవరో విరాళానికి వచ్చి ఇంట్లోకి వచ్చేదో కొంచెం గట్టిగా దబాయించి డబ్బులు అడిగారంట కదా? అవును సార్, 7 మంది దాకా వచ్చారు. ఇట్లా మన ఊర్లో రామ మందిరం వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు అనుకున్నాము. బాగా వెయిట్ అండ్ వెయిట్ వేసి బాగా ఎమ్మెల్యేలాగా బాగుండారు. మేము మన ఊరు వాళ్ళు కదా అని చెప్పి తలుపు తీసాం సార్. అవును, మళ్ళీ పాంప్లెట్ చూసి గెడి తీయాల్సి వచ్చింది. మన ఊరు రామ మందిరం కట్టేవాళ్ళు కావాలా, మన ఊరు వాళ్ళు కదా తీకుంటే అట్టని. అట్లా తీసిన తర్వాత మేము ఏరే ఊరు వాళ్ళమి బెమ్మంగారి మఠం అటు సైడ్ నుంచి వస్తున్నామమ్మా, గుడికి సందాకు వచ్చాము. మీరు అందరూ ఆ పక్కింటి వాళ్ళు అందరూ ఒక్కొక్కరు 10,000, 30,000, 20,000 అట్ట ఇస్తున్నారు ఇరాళము, మీరు ఇవ్వండి అని అడిగారు. మా ఆయన లేడు, బజారు పోయి ఉన్నాడు, విధంగా వస్తే చెప్తాము మళ్ళీ రాండి అని చెప్పాము. లేదు మేము ఇంకా రామమ్మా రాలేము, 10,000, 5,000, 1,000 ఎంతో కొంత ఉంటుంది కదా అన్నారు. ఇప్పుడు ఫోన్పేలు వచ్చి ఆడవాళ్ళ కాడ కూడా ఎక్కడ ఉన్నాయి, విధంగా లేవన్నా పోండి అంటే పోలేదు, 500 అయినా ఉంటుంది ఇవ్వండి అని గట్టిగా కూర్చొని వరండాలోకి వచ్చేసారు వెనకీడితో. ఇక ఏం అర్థం కాక మనం 100 రూపాయలు ఇస్తే అప్పుడు పోయారు సార్. ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు సార్. చదవను కూడా లేదు, చేతిలో ఇవ్వటం మళ్ళీ లాక్కునేసారు. మా ఇంటికి విరాళం అడిగేదానికి వచ్చారు సార్. వస్తే మా ఆడవాళ్ళు ఒకటే అయినందువల్ల నాకు ఫోన్ చేసింది. నేను వచ్చే తల్లికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఆమెని విధంగా 30,000 కాడి నుంచి 100 రూపాయల దాకా చేశారు వాళ్ళు. 100 రూపాయలు ఇచ్చిన తర్వాత వెళ్ళారంట వాళ్ళు. ఈ బంగారు రేట్లు ఈ విధంగా పెరిగినందువల్ల ఈ విధంగా ఏమవుద్దో ఏందనేది జిల్లా వ్యాప్తంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ ఒక ప్రోగ్రాం మేము పెట్టుకున్నాము. విరాళాల కోసం వచ్చిన వాళ్ళు గేట్ అవతల నుంచి అడగాలే కానీ ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారనేది భయం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. బంగారు వాల్యుయేషన్ పెరిగినందువల్ల బంగారు పోయిందనేది బాధపడేదానికన్నా ఒక మనిషిని కోల్పోతామన్న ఒక భయం, ఆందోళనకరణం ఎక్కువ జరగద్దనే విధానం పొదలకూరు పంచాయతీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నాగార్జున స్కూల్ అమ్మిడి ఈ విధంగా వచ్చున్నారు, రేపు మీ దగ్గరకు కూడా రాబోతురు. మీరందరూ కూడా తలుపులు తీయకుండా వాళ్ళకి సమాధానం చెప్పి, లేదు పోలీసు శాఖ వారికి తెలియజెప్పరచండి. మీరు వాళ్ళ కోసం ట్రై చేశారు? ఎతికాను, ఆ సైడ్ అంతా పోయాను, ఎక్కడ కనిపించలే నాకు.